మరో 10 రోజుల్లో మిథున రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు. కాలం కలిసి వస్తుంది. నమ్మలేని రాజయోగం పట్టబోతూ ఉందండి. మరొక 10 రోజుల్లోనే మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? వీరికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది? వీరి జీవితంలో నమ్మలేని రాజయోగం ఏ విధంగా పట్టబోతుందో మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి బాల్యం నుండి కూడా కష్టాలు, ఎత్తుపల్లాలు ఎన్నెన్నో చూస్తారు. జీవిత అనుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది. వివాహము, సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా కాలం గడిచిపోతుంది. జీవితంలో పని చేయించుకుని ప్రతి ఉపకారము చేయని వారి కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. మిథున రాశి వారికి ఈ సమయంలో పనిలో శ్రమ పెరగనుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతాయి. ఒక్క వార్త మీకు ఇంట్లో మనశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి సందర్శనం శుభప్రదం. శుభకాలం నడుస్తుంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. తోటివారి వలన మేలు జరుగుతుంది. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పని తీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ధన యోగం ఉంటుంది. ప్రయాణాలు సఫలం అవుతాయి. హనుమత్ ఆరాధన శక్తిని కలిగిస్తుందని చెప్పాలి. మిథున రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి? మిథున రాశి వారికి 2024 సంవత్సరం ఏ విధంగా కలిసి రాబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా ఈ సమయంలో మంచిగా జరగబోతూ ఉందండి. ఈ రాశి నుండి ఏడాది పొడవునా కూడా శనిదేవుడు 9వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో వీరు విజయాన్ని సాధిస్తారు. ఏప్రిల్ నుండి గురుడు 11వ స్థానంలో సంచారం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. రాహువు, కేతువు 10, 4వ స్థానాల నుండి సంచారం చేయడం కారణంగా వీరికి మిశ్రమ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ ఏడాదిలో మిథున రాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి? వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరికి గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉందా లేదా కూడా ఇప్పుడు మనం పూర్తి వివరాలను తెలుసుకుందాం. గురుడి ప్రభావంతో ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి గురుడు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మొదటి 4 నెలలు కూడా అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు. మీకు వివిధ ప్రాంతాల నుండి కూడా ఆదాయం లభిస్తుంది. బంగారం, వెండి వాటిపైన పెట్టుబడి పెట్టడం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ స్నేహితులు ఈ సమయంలో మీకు సహాయాన్ని చేస్తారు. అంతేకాకుండా శనిదేవుని ప్రభావం కారణంగా ఈ రాశి వారికి లాభస్థానంలో శని సంచారం చేయనున్నాడు. గురుడు, శని గ్రహాల ప్రభావంతో కొన్ని శుభయోగాలు వీరికి ఏర్పడబోతూ ఉన్నాయండి. ఆ సమయంలో మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మొదటి 4 నెలల్లో కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. అంతేకాదు శనిదేవుని ప్రభావంతో లక్ష్మీ యోగం కూడా మీకు ఏర్పడబోతోంది. ఈ జీవితంలో పురోగతి లభించబోతోంది. సమాజంలో మీరు గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశాలు అయితే ఉన్నాయండి. రాహు ప్రభావంతో ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి నుండి రాహు 10వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. రాహు ప్రభావంతో విదేశీ సంబంధిత ప్రయాణాలు చేయవచ్చు. మీరు కెరియర్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. విదేశాలకు వెళ్ళి సొంత పనులు చేసుకోవాలని అనుకునే వారికి సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది. రాజకీయ రంగాల్లో ఉండేటటువంటి వారికి పేరు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కేతు ప్రభావంతో కొత్త ఏడాదిలో కేతు ఈ రాశి నుండి 4వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. కేతు ప్రభావంతో చాలా కాలంగా కూడా పూర్వీకుల ఆస్తి విక్రయించాలని భావిస్తున్నట్లయితే మీరు విజయాన్ని సాధించవచ్చు. మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషకరంగా ఉంటుంది. మీరు కుటుంబంతో కలిసి విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే అధికంగానే ఉంటాయి.
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. ప్రేమ వివాహాలు కుటుంబ సభ్యుల సమ్మతి కూడా లభిస్తుంది. వివాహితులు సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మీ భార్య నుండి విలువైన బహుమతిని కూడా మీరు పొందవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు జీర్ణ వ్యవస్థకు సంబంధించి సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీరు ఆహారం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా కెరియర్ పరంగా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. గ్రహాల ప్రభావంతో మీరు కెరియర్లో మంచి పురోగతిని కూడా సాధిస్తారు. అంతేకాదు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి కాలం చాలా బాగుంటుంది. చూసారు కదండి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. ఏ వ్యవహారమైనా వారు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలను తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. తమ యొక్క వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో చాలా శ్రద్ధ వహిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశి వారి మనసులో ఉన్నది ఇతరులకు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపారం విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడిచి వ్యవహారములను చక్కదిద్దుటకు వీరు తమ యొక్క చాతుర్యంతో సరిదిద్దుతారు. మిథున రాశి వారు న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయానికి సంబంధించిన వృత్తులు ఎందు బాగా రాణిస్తారు. మిథున రాశి వారు అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి. ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి. శుభప్రదమైన మంగళవారం తిథి రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ప్రతిరోజు లేదా మంగళవారం, శనివారాలు, ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను, ఇతర హనుమాన్ మంత్రాలను, స్తోత్రాలను పఠించండి. మీకు మేలు జరుగుతుంది. చూసారు కదా మిథున రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.